అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మిథున రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మిథున రాశి వారికి రేపటి రోజున అనగా ఫిబ్రవరి 3వ తేదీ అనగా మంగళవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి సమస్యలను ఎదుర్కోబోతున్నారు, ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల వారికి తగిన పరిహారాలు పరిష్కారాలు లభిస్తాయో మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా మీరు పూర్తిగా చూస్తే కనుక మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురూజీ విజయరాజు గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9032131622. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లలలో జ్ఞాపక శక్తి తగ్గుట, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్స్, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదిష్టి, నాగదోషం, చెడు దోషాలకు యంత్రాలు ఇవ్వబడును. స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. ముఖము చూసి లేదా చేయి చూసి ఫోన్ ద్వారానే జాతకం చెప్పడం మా ప్రత్యేకత. అన్ని రకాల సమస్యలకు మా వద్ద పరిష్కారం లభిస్తుంది. ఎంతో నమ్మకమైన గురువు గారండి. ఒక్కసారి మీరు కూడా నమ్మకంతో ప్రయత్నించి చూడండి. వివరాల్లోకి వెళ్తే గనక ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున ఒక స్త్రీ ద్వారా మీరైతే ఒక రహస్యాన్ని తెలుసుకోబోతున్నారు. ఇంతకీ ఆ రహస్యం ఏంటి? ఆ స్త్రీ ఎవరు? ఆ స్త్రీకి మీకు గల సంబంధం ఎటువంటిది? ఆ స్త్రీ ఏ రహస్యాన్ని చెప్పబోతుంది అనేటువంటి పూర్తి అంశాలు అయితే తప్పకుండా తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయొద్దు, పూర్తిగా చూడండి, మీకే పూర్తిగా అర్థమవుతుంది. ఇక ఈ రాశి గల వారికి అయితే గనక మనం ముందుగా పరిశీలించినట్లయితే గనక వీరి యొక్క మనసు ఎంతో సున్నితమైనదని అయితే చెప్పుకోవచ్చు. వీరు చూసేందుకు చాలా గంభీరంగా దృఢంగా కనపడినా కూడా వీరు గట్టి సంకల్పాన్ని అయితే కలిగి ఉంటారు. పైకి కనిపించినంతన వీరి యొక్క మనస్తత్వం కానీ స్వభావం కానీ అసలు వీరు పొంతన అస్సలు ఉండదు. ఈ రాశి గల వారు పైకి ఎంతో గంభీరంగా అయితే కనిపిస్తారు, కానీ ఎదుటి వ్యక్తుల ద్వారా వీరి యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందంటే చాలా సున్నితంగా చిన్నపిల్లల స్వభావం ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. కానీ ఒక్క మాటలో చెప్పాలంటే వీరికి నచ్చని పని అసలు తొందరపడి ఎవరిని కూడా ఒక్కటి మాట కూడా అనరు. పౌరుషంగా ఎవరిని కూడా దూషించడం, అనవసరంగా ఎవరినైనా మాట్లాడటం అస్సలు జరగదు. ఎందుకంటే వీరు పుట్టినప్పటి నుండి ఎన్నో కష్టాలను సమస్యలను ఎదుర్కొని కుటుంబ బరువు బాధ్యతలు ఇవన్నీ కూడా అనుభవించి కష్టం గురించి ఏదైనా పూర్తిగా లోతుగా తెలుసుకున్న వారనైతే చెప్పుకోవాలి. అలాగే సమస్యల వలన ఎవరైనా ఎదుర్కొంటున్నారు, ఇబ్బందులు పడుతున్నారని, ఎలా బాధపడుతున్నారనేటువంటి అవగాహన కూడా వీరికి బాగా ఉంటుంది. ఎవరికైనా కొంచెం కష్టంలో ఉన్నారని తెలిసినా, ఇబ్బంది పడే పరిస్థితులు ఏర్పడినా స్నేహితులకు కానివ్వండి, బంధువర్గులకు కానివ్వండి, వీరు చూసి వారిని వెంటనే చలించిపోతూ ఉంటారు. వారికి ఏదైనా వీరి ద్వారా సహాయం చేయమాలని అయితే నిర్మోహమాటంగా అయితే వీరు వారికి సహాయం చేయడానికి వెనుకాడరని అయితే చెప్పుకోవాలి. అటువంటి స్వభావం కలవారని అయితే చెప్పుకోవాలి. ఎంతో గంభీరంగా కనిపించినా కూడా వీరి మాట తీరు కొంచెం బాధగా భయంగా అయితే మనసులో ఉంటుంది. ఏమనుకుంటున్నారు ఏంటి అనే అంటుగా ఎదుటి వ్యక్తుల గురించి భయపడే విధంగా అయితే, కానీ పైకి మాత్రం హుందాగా కనిపిస్తారు. గర్వం, అహంకారం అనేవి అసలు ఏమీ ఉండవు. వీరి యొక్క మాట చాలా పొదుపుగా వాడతారు. చూడడానికి ఎంతో సైలెంట్గా కనపడతారు. తెలివైన వారు ఎక్కడ ఎప్పుడు ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడితే నలుగురిలో వారి విలువ అనేది పెరుగుతుంది. ఒక మాట మనం మాట్లాడడమో సలహా ఇచ్చామంటే దానికి ప్రత్యేకమైన గుర్తింపు విలువ ఉండాలి. మనకంటే ఒక విలువ, ఒక గుర్తింపు అనేది ఉండేది ఖచ్చితంగా తెచ్చుకునేటువంటి అయితే ఈ యొక్క రాజగల వారనైతే చెప్పుకోవచ్చు. కొన్నిసార్లు అప్పుడప్పుడు ఏ పని చేయకుండా కాస్త విశ్రాంతి తీసుకుందామని చెప్పి ప్రశాంతంగా ఉంటారు. కానీ ఎదుటివారు చూసిన వారు ఏమనుకుంటారంటే, అబ్బా 4 రోజులు ముచ్చటగా 4 రోజులు చెప్తుంటాడు, తర్వాత విశ్రాంతి తీసుకుంటాడు, వీళ్ళ బతుకు ఎప్పుడు ఇంతైనా వెనకపోతూ ఉంటుంది. ఏదైనా ఒక అడుగు ముందు వేస్తే కదా దాంట్లో విజయం వచ్చేది, ఒక అడుగు వేస్తే 4 అడుగులు వెనక వేస్తాడని చెప్పి అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ సింహం వేటాడే ముందు 4 అడుగులు వెనక్కి వేస్తూ ఉంటుంది. పంజా విప్పిందంటే ఎన్ని అడుగులు ముందుకు వేస్తుందని ఒకసారి మీరైతే గమనించుకోండి. అంతే వేగంతో ఈ రాశిగల వారు కూడా ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు. పూర్తి విరామం అనేది మనకి భావించకూడదు. పూర్తి విరామం అనేది ఎటువారు నమ్మేలా వీరి యొక్క ప్రవర్తన ఉంటుంది. కానీ ఎవరు ఏంటనేది వారికే అర్థమవుతుంది. ఇక జనాల్లో వీరు అంతగా కలివిడిగా అయితే ఉండరు. జనాలతో ఏదో ఒక విధంగా మీటింగ్ చేస్తూ ఉంటారు. ఏ పని పాట లేకుండా ఎప్పుడు కొంతమంది ఖాళీగా కూర్చొని ఉన్నవారు వారి మాటలు అసలు పట్టించుకోరు. వారు మేము మీ గురించి మాట్లాడుకుంటున్నాం, ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం అని చెప్పేసి వీరికి అస్సలు పట్టించుకోరు. అలా ఉండడమే చాలా మంచిది అని అయితే తెలుసుకోవాలి. ఈరోజు మంచిగా ఉన్న రేపు ఎదుటివంటి వ్యక్తి అయినా మీ గురించి చెడుగా ఆలోచించి ఏదో తప్పుడు మాటలు మాట్లాడుతూ అసలు మనం ముందు వెనక మాట్లాడుతున్న వాటితో అసలు మనం ఎప్పుడు కూడా వాళ్ళతో ఉండడమే మంచిదని అనిపిస్తుంది. ఇక ఈ రోజుల్లో ప్రస్తుతం చాలా జరుగుతుంటాయి. అనవసరమైనటువంటి అనుకుంటూ ఉంటారు. అవసరం తీరిపోయినాక తర్వాత అందరినీ వదిలేస్తుంటారు. అదేవిధంగా వీరు జనాలకు కూడా అసలు ఎక్కడ చిక్కరు అని అయితే చెప్పుకోవచ్చు. ఇక్కడ ఆడవారైనా మగవారైనా ఎక్కడ వారికి దొరకరు. ఇవి ఇన్ని రకాలు ఉన్నా కూడా వీరు అసలు ఎంత తెలివితేటలైన చెప్పుకోవచ్చు. వీరితో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా వహించాలి.
లేకపోతే వీరి యొక్క మాటలు తెలివితేటలు ఎదుటివారి గుండెల్లో గుబేలనిపించే విధంగా అయితే ప్రవర్తన ఉంటుంది. అంత తెలివి చూపిస్తూ ఉంటారు. ముఖ్యంగా రేపటి రోజున యొక్క రాశిగల వారికి ముఖ్యంగా అయితే ఉదయం నుండి మధ్యాహ్నం వరకు చాలా అనుకూల సమయం అని అయితే చెప్పుకోవాలి. వీరు అనుకున్న పనులన్నీ కూడా సజావుగానే చేసి తీరుతారు. వీరు పనుల్లో చాలా బిజీగా గడుపుతారు. అలాగే కుటుంబంతో కాసేపు కూడా గడవలేకపోయామని చెప్పి రేపటి రోజున బాధపడుతూ ఉంటారు. అంత డీప్గా వీరి యొక్క పనుల్లో నిమగ్నమైపోయి ఉంటారు. అసలు అలుపు అనేది లేకుండా, కొంచెం కూడా టైం అనేది లేకుండా వీరు రేపటి రోజున పూర్తి పనిలో బిజీ అయిపోతూ ఉంటారు. ఇక అలాగే మనం ముఖ్యంగా పరిశీలించినట్లయితే కనుక వీరి యొక్క పని ఒత్తిడి వల్ల కాస్త చిరాకు, కోపం అనేది ఉంటుంది కనుక ఆ కోపంలో ఉన్నప్పుడు వీరిని అసలు కదిలించకపోవడం ఎంతైనా మంచిది. ఎక్కడ ఎవరితో మాట్లాడాలి, కాసేపు మౌనంగా ఉండాలి. ప్రశాంతంగా ఉండడం వల్ల ఏంటనేది కూడా మనసు కొంచెం ఒత్తిడి తగ్గిన తర్వాత పూర్తి మా మనసులో ఉన్నటువంటి బాధ కానీ ఏదైనా ఒత్తిడి అనిపించినా కూడా ఆ ఒత్తిడి దూరం చేసుకున్న వారు అవుతారు. రేపటి రోజున ఉదయం నుండి సాయంత్రం లోపు మీరు కాస్త ఎక్కడికైనా సరే దుర్గాదేవి గుడికి వెళ్ళి రాహుకాలంలో దీపం వెలిగించుకుంటే శత్రువుల భయపీడలు అయితే పోతాయి. ఖచ్చితంగా అయితే రేపటి రోజున మీరు ఖచ్చితంగా దుర్గమ్మ గుడిలో రాహుకాల దీపం వెలిగించడం ఎంతైనా మంచిది. చాలా రకాలుగా మంచి జరుగుతుంది. ఇక రేపటి రోజున ఒక స్త్రీ అయితే రహస్యం అనేది కూడా మీకు తెలియజేయబోతుంది. ఇంతకీ ఆ స్త్రీ ఎవరు, ఆ రహస్యం ఏంటిది, మీ కుటుంబంలో ఉన్నటువంటి ఆ స్త్రీయే. ఇంతకీ మీకు తెలియకుండా మీకు సంబంధించిన ఆస్తిపాస్తులు కానీ లేదంటే ధనానికి సంబంధించిన, డబ్బుకు సంబంధించిన వ్యవహారాల్లో మీకు తెలియకుండా మిమ్మల్ని చాలా విధాలుగా చాలా రోజుల నుండి మోసం చేస్తూనే వచ్చే ఆ స్త్రీ అనేది మీకు తెలియకపోయినా అసలు ఇది ఇలా డబ్బులు ఎందుకు తగ్గిపోతున్నాయి, ఎందుకు మనం ఇలా ఇటువంటి లాభాల నుంచి చేతుల దాకా వచ్చింది వెనక్కి వెళ్ళిపోతుందని అర్థం కాక ఈ రాశి వారు ఏం చేయాలో అర్థం కాక పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు మీరు తెలుసుకున్నటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు మీ ఆ స్త్రీ ద్వారా ఒక రహస్యం అనేది మీకు బయటపడబోతుంది. అంటే ఆమె ఎవరో రియలైజ్ అవ్వడానికి కారణం మీకు షాక్ అనిపించవచ్చా, మీకు కాన్ఫిడెన్స్గా తెలుసుకోవడం కానీ జరుగుతుంది. ఆమె ద్వారా మీకు రహస్యాన్ని తెలుసుకున్నప్పుడు చాలా విపరీతమైనటువంటి ఆశ్చర్యానికి అయితే గురవుతారు. వీడు ఇలా చేయడం, ఈవిడ ఇంత నమ్మడం, ఇంత చక్కగా అయితే మాట్లాడుతున్నారు, ప్రతిరోజు మా గురించి అన్ని విషయాలు తెలుసుకుంటుంది, ఈమె ఎందుకు మాకు ఇంత అన్యాయం చేస్తుందనే విషయాలు అయితే తెలుసుకొని చాలా ఆశ్చర్యపోతారు. మరి తెలుసుకున్న తర్వాత అయినా కనీసం ఆ స్త్రీని మీరు దూరం పెట్టడం అయితే చాలా అవసరం అని అయితే చెప్పుకోదగ్గ విషయం. ఆ స్త్రీ ద్వారా మీకు చాలా రహస్యం తెలిసినప్పటికీ కూడా మీరు తక్కువ అవసరం కావు, ఆస్తిపాస్తులు కావు, దక్కకుండా పోతాయి. అలాగే మీకు బంగారం కానీ తప్పకుండా మీకు దక్కదండి చెప్పుకోవాలి. ఆ స్త్రీ ద్వారా మీకు దక్కవలసింది ఏమి దక్కకూడదు చేస్తుంది కనుక అటువంటి స్త్రీని మీరు ఎంతైనా దూరం పెట్టడం చాలా మంచిది. తన వల్ల మీరు ఎంతో రహస్యాన్ని ఆవిడ మీ నుంచి దాచి మీకు ఎంతో లేనిపోని చెడు మాటలు చెప్పి మిమ్మల్ని కించపరచాలని, నలుగురిలో అవహేళన చేయించాలని చెప్పి, నలుగురిలో నవ్వుల పాలు చేయించాలని చెప్పి అయితే ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంతకీ ఆ స్త్రీ మీ గురించి దాచిన నిజాన్ని మూడో వ్యక్తి ద్వారా చెప్పి మిమ్మల్ని చెడుగా నలుగురికి సృష్టించాలని అయితే చూస్తుంది కనుక మీరు ఆ స్త్రీని ఎవరో తెలుసుకొని దూరం పెట్టడం ఎంతైనా మంచిదని అయితే చెప్పుకోదగ్గ విషయం. తప్పకుండా అయితే రేపటి రోజున మీరు అటువంటి సమస్యలన్నీ బయటపడాలంటే ఉదయం నిద్రలేవగానే తప్పకుండా మీరు ఇల్లంతా శుభ్రం చేసుకొని చన్నీటితో తలస్నానం ఆచరించి హనుమాన్ చాలీసా పఠించడం లేదా వినడం, అలాగే తప్పకుండా దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి యొక్క గుడికి వెళ్ళి మీరు స్వామివారికి తమలపాకు మాల సమర్పించడం లేదా వడమాల సమర్పించడం, ఇటువంటివన్నీ చేసినట్టయితే గనక మీకు ఎంతో మంచి జరుగుతుందని అయితే చెప్పుకోవచ్చు. అలాగే కోతులకు అరటి పండ్లు అందించడం ద్వారా మీ సమస్యలను దూరం చేసుకున్న వారు అయితే అవుతారు. తప్పకుండా మనం చెప్పుకున్న దేవతారాధన అన్ని చేసుకోవడం వల్ల మీరు సమస్యలను దూరం చేసుకున్న వారు అవుతారు. జీవితంలో సుఖమయంగా ఉండవచ్చని అయితే చెప్పుకోవచ్చు. తెలుసుకున్నాం కదండి యొక్క రాశి గల వారికి రేపటి రోజున ఏ విధంగా ఉండబోతుంది, ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయని మొత్తం అనేది. తప్పకుండా అయితే మన వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.